పెద్దగా వ్యాపారాలు లేని ఆ రోజులలో డ్రగ్స్ వ్యాపారం బంగారంతో పోటీ పడింది. అంటే అది 80వ దశకం 90వ దశకాల్లో జరిగిన వ్యవహారం ప్రపంచానికి షాక్ తగిలించింది. అప్పట్లో కొలంబియా కేంద్రంగా సాగిన మాదక ద్రవ్యాల వ్యాపారం క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఆ వ్యాపారంలో కొందరు వ్యక్తులు ఇబ్బడి ముబ్బడిగా లెక్కలకు మించి డబ్బులు సంపాదించారు. వారిలో పాబ్లో ఎస్కోబార్ ప్రధానంగా నిలుస్తాడు. తాను డ్రగ్స్ ఎగుమతులు చేసి దేశ విదేశాలలో స్మగ్లింగ్ చేయగా సంపాదించిన సంపాదన మామూలు సంపాదన ఎంత మాత్రం కాదు. తనను నిత్యం వరించి వచ్చే అమెరికా డాలర్ నోట్లను కట్టలుగా కట్టడానికి తను లక్షల రూపాయల విలువైన రబ్బర్ బ్యాండ్లను కొన్నాడంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏంటో. నోట్లను భద్రపరచడానికి స్థలం కూడా సరిపోకపోవడంతో రబ్బరు బ్యాండ్లతో కట్టి గదుల్లో క్రమ పద్ధతిలో స్టోర్ చేసేవాడట. గదుల్లో విచ్చలవిడిగా కుక్కేయడంతో గదులు నిండిపోయేవట. 4.5 దశాబ్దాల క్రితం కొలంబియా నుంచి సంవత్సరానికి 40 నుంచి 50 కిలోల డ్రగ్స్ ఎగుమతి అయ్యేదని రికార్డులు చెబుతున్నాయి. కానీ 1978 ప్రాంతంలో పాబ్లో ఎస్కోబార్ రంగంలోకి దిగాక డ్రగ్స్ వ్యాపారం దిశ మారిపోయింది. తన ప్రవేశంతో ఏకంగా ఆ బిజినెస్ 19,000 కిలోల కొకైన్ ఎగుమతులు జరిగాయి. ఆ రికార్డు కేవలం ఎస్కోబార్కే దక్కుతోంది. ఎందుకు పెరిగిందో కానీ అమెరికాలో ఆ సమయంలో కొకైన్ విలువ బాగా పెరిగిపోయింది. దీంతో ఎస్కోబార్ కు ఊహించని లాభాలు వచ్చాయి. మనం పుష్ప సినిమాలో చూస్తే చిత్ర కథానాయకుడు ఎర్రచందనం స్మగ్లింగ్ లో కొత్త కొత్త పద్ధతులు కనిపెడతాడు కదా. సరిగ్గా అలాగే ఎస్కోబార్ కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం విషయంలో కొత్త కొత్త మార్గాలు కనిపెట్టాడు. అందుకే తాను అంతగా సక్సెస్ అయ్యాడు కూడా. నిజానికి అప్పట్లో మాదక ద్రవ్యాల అమ్మకం సంగతి అటుంచితే వినియోగం చాలా తక్కువగా ఉండేది. అయితే ఎస్కోబార్ హయాంలో డ్రగ్స్ తీసుకోవడాన్ని ఒక ట్రెడిషన్ గా మార్చేశాడు. తన డ్రగ్స్ కార్టెల్ వ్యవహారాల నిర్వహణ కోసం ఏకంగా ఒక ద్వీపాన్ని కొనేసుకున్నాడు. కూరగాయలను భద్రపరిచేందుకు కోల్డ్ స్టోరేజ్ ను నిర్మించినట్లుగా వివిధ మాదక ద్రవ్యాలను భద్రపరచడానికి ఒక వేర్ హౌస్ నే కట్టించాడు. అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు డ్రగ్స్ సరఫరా చైన్ కొనసాగింది. వద్దంటే డబ్బు అంటారుగా, సరిగ్గా ఎస్కోబార్ కు కూడా వద్దంటే డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరింది. తాను కనిపెట్టి అభివృద్ధి పరిచిన ఈ వ్యాపారాన్ని బాగా నిర్వహించడం ద్వారా తన పేరు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసింది. డ్రగ్స్ అమ్మగా వచ్చే నగదును దాచిపెట్టేందుకు అక్కడే పెద్ద పెద్ద గదులను నిర్మించాడు. అంతెందుకు, తన డ్రగ్స్ సరఫరాలో ఆలస్యం ఉండకుండా ఆ ఐలాండ్ లోనే ఒక హార్బర్, విమానాలు దిగేందుకు రన్వే కూడా కట్టించాడు ఎస్కోబార్. ఇతర దేశాల నుంచి ఎస్కోబార్ ను కలిసేందుకు వచ్చే స్మగ్లర్ల కోసం ద్వీపంలోనే సకల సౌకర్యాలతో హోటళ్లను ఏర్పాటు చేయించాడు. దాంతో ఆ రోజుల్లో డ్రగ్స్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విస్తరించింది. 1978 నుంచి 1982 వరకు ఎస్కోబార్ గ్యాంగ్ ఈ ఐలాండ్ నే సంపూర్ణంగా డ్రగ్స్ ఎక్స్పోర్టింగ్ హబ్ గా ఉపయోగించుకున్నారు. దీంతో ప్రపంచంలోని ఎన్నో దేశాలకు కొకైన్ ఎగుమతులు నిరాటంకంగా సరఫరా జరిగింది. ప్రభుత్వాలు మేలుకోక ముందే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాంతో ఎస్కోబార్ పై డాలర్ల వర్షం కురిసిందని చెప్పాలి. తాను ఉండేందుకు అదే దీవిలో ఒక స్వర్గం లాంటి ఎస్టేట్ కూడా నిర్మించుకున్నాడు. అందులో అతిపెద్ద జ్యూ ప్యాలెస్ నిర్మాణం చేశాడు. ఆ సమయంలో ఎస్కోబార్ ద్వారా కొలంబియా నుంచి ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ మార్కెట్ విస్తరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ కార్టెల్ ఓనర్ గా ఎస్కోబార్ ఎదిగాడు. ఈ క్రమంలో ఎస్కోబార్ ఎన్నో రకాల నేరపూరిత చర్యలకు పాల్పడ్డాడు. అడ్డొచ్చిన అధికారులు, వ్యక్తులను కనిపించకుండా మాయం చేయడం జరిగింది. ఆ సమయంలోనే భారీగా డబ్బు కూడబెట్టాడు. దీంతో అతను ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. అతని సంపద గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. పాబ్లో ఎస్కోబార్ వద్ద కోట్లకు కోట్లు డబ్బులు గదుల్లో పడి మూలుగుతూ ఉండేవి. అది ఎంతలా అంటే అలా దాచిపెట్టిన నోట్లలో ప్రతి సంవత్సరం సుమారుగా $2 బిలియన్ విలువైన నోట్లను, అంటే సుమారుగా 30 నుంచి 40 కోట్ల రూపాయల దాకా ఎలుకలు కొరికి పాడు చేసేవట. అయితే నిజానికి ఎస్కోబార్ డబ్బు కోసం పెద్దగా వెంపర్లాడేవాడు కాదు. వాటిని దాచుకోవడం విసుగు పుట్టించేదట. ప్రతి వారం పాబ్లో ఎస్కోబార్ సుమారు $65,000 విలువైన రబ్బరు బ్యాండ్లను కొనుగోలు చేసేవాడని కొందరు తన గురించి తెలిసిన వారు చెబుతున్నారు. విడివిడి నోట్లుగా ఉంచడానికి అతనికి సరిపడా స్థలం లేకపోయేది. దీంతో అతను తన డబ్బును పెద్ద పెద్ద కట్టలుగా కట్టేవాడు. ఈ కట్టలు కట్టడానికి అతనికి పెద్ద సంఖ్యలో రబ్బరు బ్యాండ్లు, ఆ పనులు చేసేందుకు మనుషులు కూడా అవసరం ఉండేది. పాబ్లో ఎస్కోబార్ వద్ద ఎంత మొత్తంలో డబ్బు ఉందో తెలిస్తే గుండెలు గుబేలమంటాయి. కట్టలు కట్టినా సరే ఆ నోట్ల కట్టలు దాయడానికి, వాటిని సురక్షితంగా ఉంచడానికి పెద్ద పెద్ద గదులనే కేటాయించాల్సి వచ్చేది. అంత డబ్బు ఇంట్లో ఉంచుకోవడం ప్రమాదం కాబట్టి దాన్ని దాచుకోవడానికి రకరకాల పద్ధతులను ఉపయోగించేవాడు ఎస్కోబార్. తేమ కారణంగా డబ్బు చెడిపోవచ్చు. అందువల్ల దానిని పొడి ప్రదేశంలో ఉంచడం అవసరం. రబ్బరు బ్యాండ్ తో కట్టిన కట్ట సులభంగా పొడిగా ఉంచుతోంది. అలా దాచుకున్న డబ్బును ఎక్కడ దాచాడో, ఎంత దాచాడో కూడా ఎస్కోబార్ మర్చిపోయేవాడట. మీకు తెలుసా, 2020 సంవత్సరంలో పాబ్లో మేనరుడు నికోలస్ తన పాత ఇంటిని సోదా చేసినప్పుడు ఒక పాడుబడిన గది నుండి $18 మిలియన్ బయటపడ్డాయట. అంటే మన కరెన్సీలో అది 148 కోట్ల రూపాయలుగా ఉంటుంది.
ఒక అంచనా ప్రకారం ఎస్కోబార్ మొత్తం సంపద $30 బిలియన్ చెబుతున్నారు. అంటే అది మన రూపాయలో సుమారు 2.5 లక్షల కోట్లు. ఫ్యాబ్లో వద్ద చాలా నగదు ఉందని అతని సోదరుడు రాబర్టో తెలిపారు. అయితే ఎస్కోబార్ కార్యకలాపాలు కొలంబియా ప్రభుత్వానికి ఎప్పుడూ తలనొప్పిగానే ఉండేవి. కానీ అక్కడి పేదలకు మాత్రం ఎస్కోబార్ ఒక దేవదూత. వారికి ఒక రాబిన్ హుడ్ లా కనిపించేవాడు. అక్కడ వారికి ఏ అవసరం వచ్చినా దగ్గరుండి సాయం అందిస్తూ వారి అభిమానాన్ని చూరగొన్నాడు ఎస్కోబార్. వారి కోసం ఇల్లు, ఆసుపత్రులు, స్కూళ్లు కట్టించేవాడు. దీంతో వారి మనసుల్లో అతడు దేవుడుగా నిలిచిపోయాడు. ప్రపంచ మార్కెట్లో 80% కొకైన్ మాదక ద్రవ్యాన్ని తయారు చేసి సరఫరా చేసే వ్యక్తిగా అప్పట్లో ఎస్కోబార్ కు శత్రువులు కూడా సహజంగానే పుట్టుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ డాన్ ను చంపేందుకు యూకే నుంచి కొందరు ప్లాన్ చేశారు. 1989వ సంవత్సరంలో స్కాట్లాండ్ కు చెందిన మెక్ అలీస్ నాయకత్వంలో బ్రిటన్ కు చెందిన కొందరు ఎస్కోబార్ ను చంపడానికి బయలుదేరారు. నిజానికి కొలంబియాలో మెడెల్లిన్ మాదక ద్రవ్యాల ముఠాలకు ఫ్యాబ్లో ఎస్కోబార్ నాయకుడు. చరిత్రలోనే అత్యంత ధనికుడైన నేరస్తుడిగా, దుర్మార్గుడిగా ఎదిగిన ఎస్కోబార్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గూఢాచార వ్యవస్థ కూడా ఉండేది. ఎక్కడ ఏం జరిగినా క్షణాలలో తనకు తెలిసేలా వారు పనిచేసేవారు. ఎస్కోబార్ ను చంపడానికి ఆయన ప్రత్యర్థులు పథకం రచించారు. ఇందుకోసం బ్రిటిష్ ఆర్మీలో ప్రత్యేక విభాగమైన స్పెషల్ ఎయిర్ సర్వీసెస్ మాజీ సభ్యుడైన మెక్ అలీస్ ను ఎంచుకున్నారు. కానీ వారు ఎస్కోబార్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అక్కడికి చేరడమే కష్టంగా మారింది. వారు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. దాంతో ఆ బృందం ఎస్కోబార్ ను కనీసం చేరుకోలేకపోయింది. ఈ కొలంబియన్ డ్రగ్ లార్డ్ ను అంతం చేయడం కోసం అనేక దేశాలు ప్రయత్నించాయి. అయితే అన్ని విఫల ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. కానీ ఏ నేరస్తుడికైనా ఒక ఎండ్ అనేది ఉంటుంది కదా. అతను మాఫియాగా మారడంతో అమెరికా ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నించింది. అతడి సంస్థ నుంచి బయటి ప్రపంచానికి వెళ్లే సందేశాలను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు అధికారులు. చివరికి ఒక రోజు అతడి ఖచ్చితమైన అడ్రస్ వారికి చిక్కిపోయింది. నిజానికి తనపై జరిగిన దాడి గురించి ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అధికారులతో జరిగిన ఎన్కౌంటర్ లో ఫ్యాబ్లో ఎస్కోబార్ ఒక భవనం పైకప్పుపై మృతజీవుడై కనిపించాడు. బహుశా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి భవనం పైకప్పు నుంచి దూకి ఉంటాడేమో అనుకున్నారు. తన బాడీగార్డులకు పోలీస్ టాస్క్ ఫోర్స్ మధ్య 20 నిమిషాల వరకు కాల్పులు జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇది 1993 డిసెంబర్ 2వ తేదీన జరిగింది. ఎక్కడైతే సంపద పోగు చేసుకున్నాడో ఆ సంపదే అతడి మరణానికి కారణమైంది. అయితే అమెరికా సైనికులు అతన్ని కాల్చి చంపినప్పుడు అతడి అంత్యక్రియలకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.